Hello everyone, welcome to another episode of Batte Buzz. Today we'll discuss the squad for Australia for the T20 World Cup that is coming up next month. So we will look at the batsmen, bowlers, and all the all-rounders. Chanti bro, will start with you. Yeah, I'll talk a little bit about one person who is missing in the squad, which is Fraser. Okay. ఎందుకు మిస్ అయ్యాడనే కాన్సెప్ట్ కూడా చెప్తాను బికాస్ ఫ్రేజర్ వాట్ ఎవర్ హీ ప్లేడ్ సో ఫార్ హీ ఈస్ కమింగ్ యాజ్ అన్ ఓపెనర్. సో మనకు చాలా మందికి ఫ్రేజర్ టీమ్ లో లేకపోయినందుకు చాలా మంది ఆశ్చర్యపోయారు. చాలా మంది హౌ ఎక్స్పెక్టెడ్ హిమ్ టు బీ ఇన్ ద టీమ్. బట్ వాళ్ళకి ఆల్రెడీ హెడ్ ఉన్నాడు, వార్నర్ ఉన్నాడు. యాజ్ అన్ ఓపెనర్ దే క్యాంట్ హ్యావ్ మోర్ ఓపెనర్స్. వాళ్ళు ఆల్రెడీ సెటిల్డ్ ఓపెనర్స్. సో ఐ డోంట్ థింక్ దే విల్ బి బ్రింగింగ్ what do you say, Fraser. That's where I'm thinking. But other than that, batting wise, I think Australia top order is like full on loaded ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. ఒక వార్నర్ తప్ప. మార్ష్ వెంట్ ఆన్ ఇంజురీ. హోప్ఫుల్లీ లైక్ ఈస్ గోనా కమ్ బ్యాక్ స్ట్రాంగ్. మార్ష్, హెడ్ అండ్ వార్నర్, దీస్ త్రీ ఆడితే ఇంకా ఇంకా వేరే వాళ్ళ గురించి కింద వాళ్ళ గురించి ఎక్కువ పట్టించుకోకర్లేదు ఐ థింక్. సో ఐ థింక్ ఆస్ట్రేలియా లుక్స్ లైక్ వన్ ఆఫ్ దోస్ టీమ్ లైక్ సటిల్ గా అనిపించి మెల్లగా ఏదో వచ్చేసి ఫైనల్ వరకు వెళ్ళిపోయే వన్ ఆఫ్ దోస్ ఆస్ట్రేలియన్ టీమ్స్. ఇది కూడా అంతే. ఆన్ పేపర్ ఫైర్ ఉందా లేదా అని తెలియపోయినా అని దే మేక్ ఇట్ సమ్ ఆల్ ద వే టు ద ఫైనల్స్ అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ చంటి బ్రో. ప్రవీణ్ బ్రో. నేను ఐల్ గో విత్ వికెట్ కీపర్స్ అండ్ నెగటివ్స్. యాక్చువల్లీ వికెట్ కీపర్స్ మంచి మంచి పిక్స్ యాక్చువల్లీ. ఇంగ్లీష్ అండ్ వేడ్. మోస్ట్లీ ఐ డోంట్ నో, వేడ్ ఈజ్ ఆల్మోస్ట్ ఓల్డ్ కాబట్టి దే మైట్ స్టిక్ విత్ ఇంగ్లీష్. ఈజ్ అ వెరీ గుడ్ అటాకింగ్ ప్లేయర్. వీళ్ళ ఓన్లీ నెగటివ్స్ ఏంటంటే స్టీవ్ స్మిత్ లాంటి లైక్ ప్లేయర్ హూ కెన్ సెటిల్ ద గేమ్ అట్లా ఎవ్వరు లేరు. దే ఆల్ లైక్ గో బ్యాష్ అరౌండ్ ఫ్రమ్ ద బాల్ వన్. అట్లాంటి ఒక సెటిల్డ్ ప్లేయర్ వెన్ ఇట్స్ కొలాప్సింగ్ అట్లాంటి రోల్ ప్రాబబ్లీ స్టాయినిస్ కెన్ డూ స్లో గేమ్. సో మేబీ స్టాయినిస్ ఈసారి స్టీవ్ స్మిత్ రోల్ ఫీల్ చేస్తాడు అనుకుంటున్నా. లైక్ హీ మే కమ్ డౌన్ యాజ్ 2 down. బట్ యా, వెరీ స్ట్రాంగ్ టీమ్ యాజ్ ఆల్వేస్. తెలవకుండానే కప్పు కూడా వేసుకోబోయే టీం వీళ్ళది. హోప్ఫుల్లీ దెర్ ఈస్ నో అనదర్ వరల్డ్ కప్ ఫర్ ఆస్ట్రేలియా దిస్ టైమ్. థ్యాంక్ యూ ప్రవీణ్ బ్రో. శ్రీకాంత్ బ్రో. నేను బ్యాట్స్మెన్ గురించి మాట్లాడతా. మనోడు అన్నట్టు స్టీవ్ స్మిత్ లేడు, బట్ ఐ థింక్ దే నంబర్ 4 అట్లీస్ట్ మేము చూసినంత మటుకైతే ఇంగ్లీష్ బాగానే ఆడతాడు. అండ్ ఇంగ్లీష్ విల్ ప్రాబ్లీ హోల్డ్ ద ఇన్నింగ్స్ టుగెదర్ ఫ్రమ్ ద 4th down. అంటే ఐ థింక్ 1 down ప్రిటీ మచ్ ఇట్ ఈస్ స్ట్రైట్ ఫార్వర్డ్స్. మార్చ్ కూడా వచ్చి ఆడతాడు. అండ్ దెన్ ఇంగ్లీష్ ఆ తర్వాత సోకాల్ ఆల్రౌండర్స్ వస్తారు. ద ఓన్లీ థింగ్ ఏంటంటే వీళ్ళకి ఒకటే, దే మైట్ జస్ట్ ప్లే విత్ ఓన్లీ వన్ ఏమంటుందని సోకాల్డ్ స్పిన్నర్ జాంపా ఒక్కడే. ఆస్టన్ ఏగర్ కి ఛాన్స్ వచ్చిందంటే వన్ ఆఫ్ దోస్ ఆల్రౌండర్స్ విల్ సిట్ అవుట్, విచ్ ప్రిటీ మచ్ షుడ్ బి మన గ్రీన్ గార్డ్ ఏమో కూర్చుంటాడు అనుకుంటా. సో వీళ్ళ బ్యాటింగ్ ఈస్ ఆల్ ద వే అంటిల్ సో ఆస్టన్ ఏగర్ ఆడితే ఆస్టన్ ఏగర్ వరకు ఆడతాడు. అండ్ ఈవెన్ కమిన్స్ కూడా బాగానే ఆడతాడు. సో ఐ థింక్ దేర్ టాప్ 6 ఈస్ ప్రిటీ మచ్ సెట్. దే షుడ్ నాట్ చేంజ్. ఎవడు ఫైర్ అవుతారా అనేది ఇట్స్ అప్ టు ఎనీబడీస్ గెస్. కానీ అట్లీస్ట్ ఇద్దరు ఫైర్ అయిందంటే ఆపోజిట్ టీమ్ ఈజ్ ఆల్మోస్ట్ డన్ అని అనుకుంటున్నా. యా, థ్యాంక్ యూ శ్రీకాంత్ బ్రో. యా, నేను ఇప్పుడు ఇందాకనే చూసిన ఇట్లా లాస్ట్ ఇయర్ లాస్ట్ వరల్డ్ కప్ కి ఈ వరల్డ్ కప్ కి ఓన్లీ 3 చేంజెస్ అంతే. కేన్ రిచర్డ్సన్, స్టీవ్ స్మిత్ అండ్ ఆరన్ ఫించ్. ఫించ్ ఎట్లనే వెళ్ళిపోయిండు, బట్ స్టీవ్ స్మిత్ అండ్ కేన్ రిచర్డ్సన్. సో మోస్ట్ ఆఫ్ ద ప్లేయింగ్ 11 సేమ్ ఉంటుంది. లాస్ట్ టైం వార్నర్ అండ్ గ్రీన్ ఓపెనింగ్ వచ్చింది. మోస్ట్లీ ఈసారి హెడ్ వస్తాడు అండ్ స్టీవ్ స్మిత్ ప్లేస్లో గ్రీన్ వస్తాడు. అండ్ దెన్ ఇంగ్లీష్ దే విల్ మూవ్ హిమ్ అప్ అండ్ డౌన్. ఎందుకంటే వేడ్ ఆడిండు లాస్ట్ టైం అండ్ హీ ప్లేడ్ లైక్ 5 down అట్లా ఆడిండు. సో ఆ చేంజ్ ఉంటుంది తప్ప మిగతా మోస్ట్ ఆఫ్ ద కాంబినేషన్ సేమే ఉంటుంది. అండ్ నువ్వు చెప్పినట్టు ఓన్లీ శాంపా ఉంటాడు స్పిన్నర్లా మోస్ట్లీ. మిగతా అందరు ఎల్లిస్ ఇక వీళ్ళందరూ ఆడతారు. సో యా, ఎట్ ఎనీ గివెన్ డే మీరు చెప్పినట్టు ఆస్ట్రేలియా స్క్వాడ్, ఆస్ట్రేలియా టీం ఎవరిని పెట్టినా కూడా దే ఆర్ అట్లా వెరీ గుడ్ కంటెండర్స్ టు విన్. బట్ హోప్ఫుల్లీ ఈసారి అది కాకుండా ఉంటే అదే చాలు. నాకు క్వశ్చన్ వీళ్ళతో ఒక మంచి థింగ్ ఏంటంటే సోకాల్ వీళ్ళ ఫామ్ బిఫోర్ రిప్రజెంటింగ్ నేషన్ ఎట్లున్నా కానీ లీగ్స్ లో కానీ డొమెస్టిక్ లో కానీ
వన్స్ దే స్టార్ట్ ప్లేయింగ్ ఫర్ ఆస్ట్రేలియా అసలు వాళ్ళు అసలు దే జస్ట్ పుల్ దెమ్ అప్ టుగెదర్ అనమాట. వాళ్ళ టీం అసలు యూ విల్ నాట్ ఈవెన్ సీ స్టార్ గార్డెన్ ఇన్ని రన్స్ తింటున్నాడు ఐపీఎల్ లో, హౌ విల్ ఈ బౌల్ అంటే తెలుస్తుంది అప్పుడు. యా అంటే నేను ఐ వాస్ గోయింగ్ దేర్ ఇట్ సెల్ఫ్. మనము ఓన్లీ బ్యాట్స్మెన్ ఆల్రౌండర్ అంటున్నాం కదా. ఆస్ట్రేలియాకి స్టార్క్ అండ్ బౌలర్స్ ఎవరున్నారో ఆలోచిస్తున్నా. స్టార్క్ Hazelwood. అండ్ కమిన్స్ Hazelwood, అండ్ Ellis. హేజల్వుడ్. నేథన్ ఎల్లిస్ కూడా. Okay, Nathan Ellis, Stark, Cummins, and Hazelwood. Hazelwood and Cummins might be in playing 11 ఏమో. అంటే లైక్ ఇఫ్ యూఆర్ గోయింగ్ ఒకటే స్పిన్నర్ అనుకుంటే దెన్ హేజల్వుడ్, స్టార్క్ అండ్ కమిన్స్ ఉంటారు. యా దట్స్ వాట్. అదే లైక్ మనం ఓన్లీ బ్యాట్స్మెన్ గురించి మాట్లాడుతున్నాం, బౌలర్లు ఎవరున్నారు అసలు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. దెన్ ఐ రియలైజ్ ఓకే వాళ్ళకి గుడ్ అదే యూనిట్. వాళ్ళకి ప్రాపర్ గా విత్ ఇన్ బేసికల్ పవర్ ప్లేస్ బౌలర్స్ కూడా ఉన్నారు కదా. మార్ష్ ఉన్నాడు అండ్ మ్యాక్స్వెల్ క్యాన్ బి హ్యాండీ బౌలర్. గ్రీన్ ఉంటే గ్రీన్ వేస్తాడు, స్టాయినిస్ ఉంటే స్టాయినిస్ వేస్తాడు. సో దే హ్యావ్ బౌలింగ్ కవర్డ్. అండ్ పేస్ ఒక బౌలింగ్ వార్నర్ లో ఐ తప్ప థింక్ అందరు వేస్తారు. లిటరల్ గా అందరు వేస్తారు, అదే కదా. సో Yeah. ఇంకోటి ఏంటంటే వెస్టిండీస్ పిచెస్ మీద వీళ్ళ బౌలింగ్ సూపర్ పడుతుంది. ఐ డు నాట్ డౌట్. యా అండ్ లాస్ట్ Okay. టైం కూడా ఇట్లా విత్ స్టాయినిస్, మాక్స్వెల్, గ్రీన్ ప్లేయింగ్ దే ప్లేడ్ కేన్ రిచర్డ్సన్, హేజిల్వుడ్ అండ్ కమిన్స్ ముగ్గురు మళ్ళీ ఫాస్ట్ బౌలర్. సో Yep. ఈసారి కూడా మోస్ట్లీ అట్లనే ఉంటది. మొత్తం అదే ఇంకా Let's see. అందరు అన్నీ ఆడతారు ఇంకా అన్ని బేసికల్లీ ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్ అన్ని చేస్తారు ఇంకా అంతే. బట్ యా ఇలా దాంట్లో ఇంకొకటి ఇలా దాంట్లో నువ్వు అబ్జర్వ్ చేస్తే, సో మన అజంప్షన్స్ ఏంటి అంటే ఫాస్ట్ బౌలర్స్ అంత ఫీల్డింగ్ ఏం చేయరు అనుకుంటే, నువ్వు చూడు అందరు ఫీల్డింగ్ చేస్తారు ఇంక్లూడింగ్ కమిన్స్ విల్ డైవ్ ఆపుతాడు. మళ్ళా స్టార్క్ కూడా ఈజ్ నాట్ ఈజ్ లైక్ నేను పడను డైవ్ చేయడం ఏమి ఉండదు. ఎవ్రీబడి ఈజ్ అ వెరీ గుడ్ క్యాచర్ ఆల్సో. యా Gotcha. cool. So that's our analysis on the squad for Australia for T20 World Cup. We'll come back with another episode of But a Buzz. Until then, please do like, share, and subscribe.